నమస్తే వెల్కమ్ టు 24/7. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత భారత్లోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం నా భూతో నా భవిష్యత్ అన్నంత వైభవంగా నెలల తరబడి జరగడం చూసాం. ఇంతటి వైభవపేతమైన పెళ్లికి ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులంతా హాజరై కొత్త జంటను దీవించారు. లక్షల కోట్ల సంపద కలిగిన అంబానీ ఇంట కోడలుగా అడుగుపెట్టిన రాధికా మర్చెంట్ ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి కలిగిస్తుంది. రాధికా మర్చెంట్ ఎవరో కాదు, ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన వీరేన్ మర్చెంట్, శైలా మర్చెంట్ ఏకైక కుమార్తె. అనంత్ రాధికాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఇన్నాళ్ళు మంచి స్నేహితులుగా ఉండగా ఇప్పుడు వివాహ బంధంతో ఒకటవుతున్నారు. రాధిక 1994 డిసెంబర్ 18న జన్మించారు. వీరేన్ మర్చెంట్ ఎన్కో హెల్త్ కేర్ సంస్థ సీఈఓగా ఉన్నారు. ఇది ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థల్లో ఒకటి. భారత్లోని అత్యంత ధనవంతుల్లో వీరేన్ కూడా ఒకరు. రాధికా మర్చెంట్ ఎన్కో హెల్త్ కేర్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కథీడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్, ఎకోల్ మోండియల్ వరల్డ్ స్కూల్తో విద్యను అభ్యసించారు. ఇక బీడీ సోమాని ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ఇంటర్నేషనల్ డిప్లొమా పొందారు. 2017లో న్యూయార్క్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ చదివారు. ముంబైకి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఇస్ప్రావాలో జూనియర్ సేల్స్ మేనేజర్గా పనిచేశారు. అంతకుముందు దేశాయ్ అండ్ దివాన్జీ కన్సల్టింగ్ సంస్థలో ఇంటర్న్షిప్ చేశారు. రాధికా మర్చెంట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఆమెకు జంతు సంక్షేమం, విద్య, మానవ హక్కులు వంటి సామాజిక అంశాలపై ఆసక్తి ఎక్కువ. రాధికాకు తనకు కాబోయే అత్త నీతా అంబానీ మాదిరిగా సాంప్రదాయ భారతీయ నృత్యం, భరతనాట్యంలో కూడా ప్రావీణ్యం ఉంది. ముఖేష్ అంబానీ కుటుంబం 2022లో జియో వరల్డ్ సెంటర్లో దగ్గరుండి నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఇందులో అరంగేటం కూడా చేశారు. ఎందరో ప్రముఖులు హాజరైన ఈ ఈవెంట్లో ఆమె ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. అనంత్ అంబానీ ప్రస్తుతం రిలయన్స్ న్యూ ఎనర్జీ బాధ్యతలు చూస్తున్నారు. ఆయన అమెరికా బ్రౌన్ యూనివర్సిటీ ఉన్నత విద్య అభ్యసించారు. రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్, రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. చదువు పూర్తయిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత భారత్లోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం నా భూతో నా భవిష్యత్ అన్నంత వైభవంగా నెలల తరబడి జరగడం చూసాం. ఇంతటి వైభవపేతమైన పెళ్లికి ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులంతా హాజరై కొత్త జంటను దీవించారు. లక్షల కోట్ల సంపద కలిగిన అంబానీ ఇంట కోడలుగా అడుగుపెట్టిన రాధికా మర్చెంట్ ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి కలిగిస్తుంది. రాధికా మర్చెంట్ ఎవరో కాదు, ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన వీరేన్ మర్చెంట్, శైలా మర్చెంట్ ఏకైక కుమార్తె. అనంత్ రాధికాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఇన్నాళ్ళు మంచి స్నేహితులుగా ఉండగా ఇప్పుడు వివాహ బంధంతో ఒకటవుతున్నారు. రాధిక 1994 డిసెంబర్ 18న జన్మించారు. వీరేన్ మర్చెంట్ ఎన్కో హెల్త్ కేర్ సంస్థ సీఈఓగా ఉన్నారు. ఇది ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థల్లో ఒకటి. భారత్లోని అత్యంత ధనవంతుల్లో వీరేన్ కూడా ఒకరు. రాధికా మర్చెంట్ ఎన్కో హెల్త్ కేర్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కథీడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్, ఎకోల్ మోండియల్ వరల్డ్ స్కూల్తో విద్యను అభ్యసించారు. ఇక బీడీ సోమాని ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ఇంటర్నేషనల్ డిప్లొమా పొందారు. 2017లో న్యూయార్క్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ చదివారు. ముంబైకి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఇస్ప్రావాలో జూనియర్ సేల్స్ మేనేజర్గా పనిచేశారు. అంతకుముందు దేశాయ్ అండ్ దివాన్జీ కన్సల్టింగ్ సంస్థలో ఇంటర్న్షిప్ చేశారు. రాధికా మర్చెంట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఆమెకు జంతు సంక్షేమం, విద్య, మానవ హక్కులు వంటి సామాజిక అంశాలపై ఆసక్తి ఎక్కువ. రాధికాకు తనకు కాబోయే అత్త నీతా అంబానీ మాదిరిగా సాంప్రదాయ భారతీయ నృత్యం, భరతనాట్యంలో కూడా ప్రావీణ్యం ఉంది. ముఖేష్ అంబానీ కుటుంబం 2022లో జియో వరల్డ్ సెంటర్లో దగ్గరుండి నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఇందులో అరంగేటం కూడా చేశారు. ఎందరో ప్రముఖులు హాజరైన ఈ ఈవెంట్లో ఆమె ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. అనంత్ అంబానీ ప్రస్తుతం రిలయన్స్ న్యూ ఎనర్జీ బాధ్యతలు చూస్తున్నారు. ఆయన అమెరికా బ్రౌన్ యూనివర్సిటీ ఉన్నత విద్య అభ్యసించారు. రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్, రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. చదువు పూర్తయిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు.